మద్యం సేవించి విధులకు హాజరైన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వంగర తహసీల్దార్పై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. తహసీల్దార్ రమణారావును విధుల నుంచి తొలగించారు. కారణం ఏంటంటే మద్యం సేవించి తన ఛాంబర్లో తహసీల్దార్ పడుకున్నారు. ఈ సమయంలో ఛాంబర్కు తాళం వేసిన తోటి ఉద్యోగుల తీరుపైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రమణారావు షర్ట్ విప్పి నేలపై పడుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రెజెంట్ వైరల్ అయింది. తహసీల్దార్ తీరుపై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రమణారావును విధుల నుంచి తొలగించిన కలెక్టర్ రాజం ఎంఆర్ఓకు బాధ్యతలు అప్పచెప్పారు. రమణారావు తాగి విధులకు హాజరు కావడంపై కూడా విచారణకు ఆదేశించారు. కేఆర్ఆర్సీ ఎస్డీసీ మురళిని నియమించారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాము ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ రాము. తాగి విధులకు హాజరు ఒక తప్పు అయితే దాంతోపాటు అక్కడే షర్ట్ విప్పి పడుకున్నట్టుగా తెలుస్తోంది. అంటే తోటి సహాయకులు తోటి ఉద్యోగులు తాళం వేసి కంప్లైంట్ చేసేందుకు ఉందని ఇది ఎప్పటి నుంచి నడుస్తోంది? డీటెయిల్స్ ఏంటి? మనం చూసుకోవచ్చు. ఒక ఎంఆర్ఓ స్థాయి వ్యక్తి విధి నిర్వహణలో ఉంటుండగా తన ఛాంబర్లోనే తాగి పూర్తిగా ఒంటిపై జ్ఞాపకం లేకుండా సట్ట ఇప్పి నేల మీద పడుకొని చాలా ఇబ్బంది పడుతున్న వీడియోలు ఇప్పుడు మీడియాలో హల్చల్ కావడంతో కలెక్టర్ అంబేద్కర్ ఎంఆర్ఓ రమణారావుపై చర్యలు తీసుకున్నారు. ఆయన్ను విధుల నుండి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా అసలు ఎప్పటి నుంచి ఎంఆర్ఓ ఈ విధంగా విధులకు హాజరవుతున్నారు, ఎందుకు తోటి సిబ్బంది ఎంఆర్ఓను కాపాడేందుకు ఆయన ఛాంబర్లోనే వర్కింగ్ అవర్స్ లో ఛాంబర్ కు తాళాలు వేసి దానిని బయటికి పొక్కనీయకుండా ఎందుకు అంత జాగ్రత్త పడ్డారని దానిపై విచారణ చేపట్టేందుకు కూడా విచారణ అధికారిగా ఎస్డీసీ మురళిని కూడా నియమించారు. అయితే ఎంఆర్ఓ తాగి విధులకు హాజరవడంపై పలు విమర్శలు తలెత్తున్నవి. ముఖ్యంగా చూసుకుంటే గతంలో డిప్యూటీ తహసీల్దార్ గా ఉన్న రమణారావును ఎంఆర్ఓగా పదోన్నతి ఇచ్చి వంగర ఎంఆర్ఓగా ఆయన్ని నియమించడం జరిగింది. అయితే ఈయన చర్యలపై గతంలో కూడా పలు విమర్శలు అయితే తోవెత్తాయి. అయితే ఒక ఎంఆర్ఓ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా తాగడం, ఈ విధంగా ఇబ్బందులు పడడం చూస్తుంటే అసలుకు రెవెన్యూ వ్యవస్థ మీదే గతంలో ఉన్న అనుమానాలు మరొకసారి రేకెత్తేవి. రెవెన్యూ వ్యవస్థ అంటే పూర్తిగా కరప్టెడ్ వ్యవస్థని, దానితో పాటు ఈ విధంగా మద్యం సేవించి